సినిమా ఇండస్ట్రీకి పైరసీ ఎప్పుడూ పెనుసవాలి. ఈ వెబ్సైట్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ఐబొమ్మతో పాటు మూవీ రూల్స్ లాంటి ప్రధాన పైరసీ సైట్లపై దృష్టి సారించారు. ఇటీవల కాలంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ నెట్వర్క్లను ఛేదించి కీలక నిందితులను అరెస్ట్ చేయడం సంచలనంగా సృష్టించింది. ఈ దాడుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేసిన ఐబొమ్మ వెబ్సైట్ ఇప్పుడు ముందులాగా సులభంగా ఓపెన్ కావడం లేదు. సినిమాలు కూడా ప్లే కావడం లేదు. దీంతో ఫ్రీగా సినిమాలు చూసేందుకు అలవాటు పడిన ప్రేక్షకులకు చేతులు కట్టేసినట్లయింది. ఉచిత సినిమాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు నిర్వాహకులను కొంతమంది ప్రేక్షకులు తమకు ఉచిత వినోదాన్ని అందిస్తున్న రాబిన్ హుడ్ మాదిరిగా చూడడం గమనార్హం. సినిమా టికెట్ల ధరలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు భరించలేని వాళ్లకు ఈ పైరసీ సైట్లు ఉచిత ఆప్షన్ గా ఉన్నాయి. దాంతో ఐబొమ్మకు సపోర్ట్ చేస్తున్నారు కోట్లాది మంది ప్రేక్షకులు. అయితే పోలీసుల యాక్షన్ తో ఐబొమ్మ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో ప్రేక్షకులు ఇతర పైరసీ సైట్ల వైపు మళ్లుతున్నారు. అందులో మూవీ రూల్స్ లాంటి పాత సైట్లతో పాటు ఐరాదా లాంటి వంటి కొత్త సైట్లు కూడా దీనికి పోటీగా పట్టుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఒక సైట్ను మూసివేసినా వాటికి మిర్రర్ సైట్లు లేదంటే ఒక డొమైన్లతో తిరిగి సేవలు అందించే ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల దాడులు, అరెస్టులు జరుగుతున్నప్పటికీ పైరసీ నిర్వాహకులు తమ దందాను అంత తేలికగా వదిలేయడానికి సిద్ధంగా లేరు. అరెస్టులు జరిగినప్పుడు కొద్ది రోజుల పాటు సైట్లు నిలిచిపోయినా మళ్లీ కొత్త రూపాల్లో తెరపైకి తీసుకొస్తున్నారు. పైరసీ సైట్ల సర్వర్లు తరచుగా విదేశాలలో ఉండడం, వాటిని నిర్వహించే వాళ్లు అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను నిర్వహించడం వల్ల ఈ ముఠాలను పూర్తిగా అదుపు చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఇండస్ట్రీ అయితే ఈ పైరసీని అరికట్టడంపై ఆశలు వదిలేసి తమ సినిమాల వసూళ్లు 3 రోజుల్లో ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాయి. దేశీయంగా అదుపు చేసిన విదేశాల నుంచి ఆపరేట్ అయ్యే వాళ్ళని పట్టుకోవడం, కోర్టుల ద్వారా సైట్ను శాశ్వతంగా మూసివేయించడం కష్టమైన ప్రక్రియగా మారింది. ఇటీవల పోలీసుల చర్యలు ఐబొమ్మపై తీవ్ర ప్రభావం చూపాయని స్పష్టంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా పోలీసులు తమ దాడులను, నిఘాను కొనసాగిస్తే పైరసీ సైట్ల కార్యకలాపాలు ఖచ్చితంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే పైరసీ అనేది ఎప్పుడు పూర్తిగా అంతం కాని ఒక భూతం లాంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సైట్ మూతపడితే మరో సైట్ పుట్టుకొస్తుంది. ఐబొమ్మ మళ్లీ మునుపటి వెలుగును సంతరించుకోవాలంటే పోలీసుల నిఘా తగ్గాలి. లేదంటే అది మరింత అత్యాధునిక సాంకేతికతతో వాళ్లు కళ్ళుగప్పి పనిచేయగలగాలి. పైగా వాళ్లకు ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంది. ఏదేమైనా సినిమా రంగానికి పైరసీ ముప్పు తప్పాలంటే కఠిన చట్టాలతో పాటు ప్రజలు చట్టబద్ధమైన మార్గాలను మాత్రమే ఎంచుకునేలా మార్పు తీసుకురావడం ఒకటే శాశ్వత పరిష్కారం అవుతుంది. మరి అది జరుగుతుందా అంటే ఏమో కాలమే సమాధానం చెప్పాలి.